బయో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. పెద్ది సినిమా ట్రైలర్ ఎల్లుండి రాబోతుంది. 18th రిలీజ్ చేస్తున్నారు కదా, దాని డ్యూరేషన్ ఎంత అనేటటువంటిది లీక్ అయింది, ఎలా ఉండబోతోంది అనేటటువంటిది లీక్ అయింది. ఇంకా షాకింగ్ ఏంటంటే దాని దగ్గర నుండి డైలాగ్ కూడా లీక్ అయింది అనమాట. వాటన్నిటిని కూడా నేను మీ ముందు చెప్తా, మీరైతే షాక్ అవుతారు. ట్రైలర్ కోసం మరీ వెయిట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదనమాట. ఈ లీక్ ఇచ్చినటువంటి చిరంజీవి గారికి ముందుగా థ్యాంక్ యూ అని చెప్పొచ్చు అనమాట. ఆయన భయంకరమైనటువంటి లీక్ ఇచ్చిండు. ఆ ఇచ్చినటువంటి లీక్ కూడా నెక్స్ట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ ఎల్లుండి గత ట్రైలర్ ఈ రోజు అయితే టైంని అనౌన్స్ చేయొచ్చు. నేను చేసేటటువంటి టైంకి అయితే వాళ్ళైతే టైం చెప్పలేదు. టైం చెప్పిన తర్వాత ఇంకో షార్ట్ వీడియోలో ఏ టైంకి వస్తుంది అనేటటువంటిది చెప్తా. జస్ట్ ట్రైలరే అనుకుంటున్నా, ఏ విధమైనటువంటి ఈవెంట్ పెట్టకపోవచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మ్యాక్సిమం సాయంత్రం 6 లోపల ట్రైలర్ అయితే మన ముందు పెడతారు, ఇక దాంట్లో డౌటే లేదు. ముంబైలో రిలీజ్ చేస్తున్నారని చెప్పి కూడా ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ ట్రైలర్లో చూసుకున్నట్లయితే మన మున్నా బాబుని చూపించబోతున్నారు, రామ్ బుజ్జిగా అదిరిపోతారు. శివరాజ్ కుమార్ గారిని చూపించబోతున్నారు, ఆయన పేరు తొందరగా నోరు తెగదు అనమాట, ఆయన కూడా అదిరిపోబోతున్నారు. అండ్ రామ్ చరణ్ అన్న అటు క్రికెట్లో ఇటు కుస్తీలో ఇటు ఎమోషనల్లో నెక్స్ట్ షోలో ఉండబోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇంకా చాలా అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పడం ఎందుకో. మన చిరంజీవి గారే ఈరోజు అయితే ట్వీట్ వేయడం జరిగింది, దాన్ని చూద్దాం. చూడండి, పెద్ద ట్రైలర్ చూశాను, జస్ట్ వావ్ వావ్ గుర్తొస్తుంది చిరంజీవి గారి మాట, వావ్ అంటారు కదా, అదే గుర్తొస్తుంది అనమాట. ఆయన అదే చెప్తుండు, పెద్ద ట్రైలర్ చూశాను జస్ట్ వావ్ అనిపించిందంట. ఇంకా ఆయన వావ్ అని అంటే అదిరిపోద్ది అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. ఆల్రెడీ ఆయనకి వేసి చూపించడం జరిగిందనమాట ముందుగా, అదే చెప్తుండు. 3 నిమిషాలు ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. పబ్బా ఎక్కించన్న హైప్ ఎక్కించు, నీ అమ్మ నరాలు బయటకు తీసి కుచ్చుకొని ఎక్కించుకో బుద్ధి అవుతుంది నాకైతే. ఆ రేంజ్లో ఒక వర్డ్ అయితే మన చిరంజీవి గారు రిలీజ్ చేశారు. 3 నిమిషాల ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. మనకైతే ఒక ప్యాక్ చేసినటువంటి ఒక ఫైర్ లాగా ఉండబోతుంది. దాన్ని ఓపెన్ చేస్తే మట్టుకి ఇక మంటలే అనేటటువంటిది ఎక్కడైతే వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. చరణ్, బుచ్చి, రెహమాన్ మన పేరే, ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు, కనీసం మాత్రం రఫ్ ఆడించేశారు. చరణ్ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అన్న అయితే ఇంక ఇచ్చి పడేస్తాడు, ఆయనకి నార్మల్ మూవీలోనే నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తారు. అలాంటిది సార్ మీరు కుస్తీ ఫైటర్లా కానీ రావాలి, క్రికెటర్లా కానీ రావాలి, లవర్ బాయ్లా కానీ రావాలి, ఊర్లో ఉన్నటువంటి ఒక యువకుల్లా కానీ రావాలంటే వదిలిపెడతాడా? అసలు వదులుకుంటాడా? చీల్చి పిప్పి చేస్తాడు అనేటటువంటిది క్లారిటీ బుచ్చుబాబు. ఇక బుచ్చుబాబు ఎలాంటి వాడు అనేటటువంటిది నేను చాలా వీడియోలో చెప్పిన. ఆయన అండర్ ఎస్టిమేట్ చేయమాకండి, ప్రతి దగ్గర ఇలా చేతులు కట్టుకుంటుండు, ఇలా చేతులు ముందు పెట్టుకుంటుండు అని చెప్పి తక్కువ చేసి చూడమాకండి. ఆయన లెవెల్ ఏంది అనేటటువంటి సినిమా వచ్చాక అర్థమైందని చెప్పి నేను మరీ చెప్పాను. రెహమాన్, మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారు అనేటటువంటి వాళ్ళైతే చెప్పడం. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు, బెస్ట్కే బెస్ట్ ఇచ్చి ఉంటారు. మన చిరంజీవి గారు బెస్ట్ అన్నారు, నీకు ఆ బెస్ట్ ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. కలిసి మాత్రం రఫ్ ఆడించేశారు. అసలు ఒక్కొక్కళ్ళే ఇడిగా ఇరగదెత్తారు. బుచ్చుబాబు గారు చూసుకున్నట్లయితే ఉత్తగా డెబ్యూ హీరోతో, డెబ్యూ హీరోయిన్తో, డెబ్యూ మొత్తం కొత్త కథతో, డెబ్యూ డైరెక్టర్లో వచ్చి 100 కోట్లు కొడతాడు. ఆయన ఏం తక్కువ కాదు. ఆయన రెహమాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ గారి గురించి ఆల్రెడీ నేను చెప్పాను, డైరెక్ట్గా ఆస్కార్కి వెళ్ళిన వ్యక్తి అనమాట. ఇప్పుడు ఆస్కార్కి వెళ్ళడం ఈ టైం దా పట్టింది, కానీ ఆయన ఎప్పుడు ఆస్కార్ తీసుకుంటూ హాలీవుడ్ డోస్ అయితే ఆయన కాంటాక్ట్ అవుతారు, మాకు కొద్దిగా మ్యూజిక్ ఇవ్వండి అని. అది ఆయన రేంజ్. ఇప్పుడు 4000 కోట్ల మన రామాయణం కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇక అర్థం చేసుకోండి, చావ కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఈ విధంగా ఆయన ఏలు పెట్టిన ఏది కూడా ఈ దగ్గరలో ఫ్లాప్ కాలేదు. అదేవిధంగా ఈ సినిమా మ్యూజిక్ కూడా నెక్స్ట్ రోజు పడుద్ది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎంత ఊహించుకున్నా దానికి మించుంటుంది ఈ ట్రైలర్. వామ్మో, ఏంది చిరంజీవి గారు ఈ స్టేట్మెంట్ పాస్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలన్నమాట. ఎంత ఊహించుకున్నా. ఇప్పుడు నేను అనుకుంటున్నా అసలు 1000 వాలాలాగా ఉంటుందిరా ఇక ట్రైలర్ చూస్తున్నంతసేపు. రామ్ చరణ్ని చూడడానికి, జాన్వీ కపూర్ని చూడడానికి, మన శివరాజ్ కుమార్ గారిని చూడడానికి, మన మున్నాబాయిని చూడడానికి 2 కళ్ళు సరిపోరా అని చెప్పి నేను అనుకుంటున్నా. 2 కళ్ళు కాదు, 10 కళ్ళు సరిపోరా అనేటటువంటిది ఆయన చెప్పేటటువంటి మాట. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంతే ఎక్స్పెక్ట్ చేయండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని కూడా మించి ఉంటుంది ఈ ట్రైలర్ అనేటటువంటి మాట అయితే ఆయన చెప్పిండు అనమాట. ఎమోషన్తో ఆల్రెడీ మనకి చాలా ఈవెంట్స్లో చెప్పారనమాట. మొన్న ఈ మధ్యన ఏదో చిన్న ఈవెంట్ లాంటిది పెట్టారు, ఎమోషనల్ జర్నీ అని చెప్పి ప్యూర్గా తెలియజేశారనమాట. మన బుచ్చిబాబు గారు వీళ్ళంతా కూడా చెప్పారు. లైక్ రిలీజ్ డేట్ పోస్టర్ రోజు పెద్ద ప్రెస్ మీటే పెట్టారు. అప్పుడు మన సుకుమార్ గారు కూడా చెప్పారు, మామూలు ఎమోషన్ ఉంటుంది, ఇది సెకండ్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఎమోషన్, మీరైతే ఊకనే కనెక్ట్ అవుతారు అనేటటువంటిది చెప్పడం అనమాట. సో 3 నిమిషాల ట్రైలర్ అన్నారంటే ఖచ్చితంగా 3 గంటల పైన సినిమా ఉంటుంది అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎమోషన్ బీభత్సంగా ఉంటుంది. ఎలివేషన్, ఇది కదా మాకు కావాల్సింది. రీసెంట్గా తెలుగు యువత అంతా కూడా ఎలివేషన్ చుట్టూ పడుతుంది అనమాట. మాకు ఎలివేషన్ కావాలి అని చెప్పి భయంకరంగా కోరుకుంటున్నారు. అది మ్యాడ్నెస్, పిచ్చెక్కిపోద్ది అని చెప్పి చెప్తున్నా అనమాట. అంటే ఎమోషన్తో, ఎలివేషన్స్తో మిమ్మల్ని పిచ్చి ఎక్కించబోతుంది అనేటటువంటిది. దాన్ని మించి అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అన్నట్టు చాలా రోజులు అవుతుంది మీకు చిరు లీక్స్ ఇచ్చి. ఆల్రెడీ మన చిరంజీవి గారు ప్రతిదీ లీక్ చేస్తారు. ఆచార్య అనేటటువంటి సినిమా ముందుగా ఆయన చెప్పిండు, త్రిబుల్ మూవీకి సంబంధించినటువంటి చాలా కూడా ఆయన లీక్ చేసిండు. అదేవిధంగా చాలా రోజులు అవుతుంది మీకు చిరు లీక్స్ ఇచ్చి
మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్. పా డైలాగ్ అర్థమైందా? మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. లైక్ మనోడు కుస్తీ ఆడిన తర్వాత అనుకుంటున్నాను ఈ డైలాగ్. లేదా క్రికెట్ కండదులే, క్రికెట్కి ఎంత పవర్ఫుల్ డైలాగ్ ఉండదు. మీరందరూ కూడా నేను జస్ట్ ఆడాను అని చెప్పి అనుకుంటున్నారు, కానీ నేను ఆడలేదు, పోరాడాను సార్ అంటే అక్కడ ఉన్నటువంటి సార్లతో. అక్కడ సార్ అంటే శివరాజ్ కుమార్ గారితో చెప్పొచ్చు అనుకుంటా ఈ డైలాగ్. ఆయన సార్ అంటాడు, మరి బాబాయ్ అంటాడు అనేటటువంటిది మనకైతే తెలియదు. సో మీరంతా కూడా నేను జస్ట్ ఆడాను అనుకుంటున్నారు, కానీ నేను పోరాడాను సార్. ఇది కథనం మాకు కావాల్సినటువంటి హైప్. నిజంగా చిరంజీవి గారు ఇస్తే ఇచ్చారు, కానీ ఏమన్నా హైప్ ఇచ్చారు. డైలాగ్ అయితే నెక్స్ట్ అవుతుంది భయ్య. అంటే మీకు నేను చెప్తుంటే ఇలా ఉంది, మన రామ్ చరణ్ అన్న చెప్తుంటే, దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బుచ్చుబాబు టేకింగ్, ఈ డైలాగ్ ఇమాజినేషన్ చేసుకోండి. వచ్చిందిగా ఏలా కాకుండా ఈ విధంగా మామూలుగా ఆలోచించుకోండి. మీ ఇమాజినేషన్లో మీ బుర్రలో ఒకటి ప్లే చేయండి, ఎలా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అది మన కుస్తీ ఫైటర్లో చెప్తే. సారీ బుచ్చిబాబు, చూశాక కంట్రోల్ తప్పే, సారీ ఎందుకు సార్, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఈ విధంగా మన చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్ లీక్ అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా మన బండ్ల గణేష్ అన్నాడు ఎలా ఉంటుందిగా, ఆగలేకపోతున్నా సార్ అని, అదే అనిపించింది అనమాట నాకైతే. ఏదో గట్టిగానే ఉంది భయ్య, ఏదో గట్టిగా ఉంది, లేకపోతే చిరంజీవి గారు ఇంత హైప్ ఇయ్యారు. ఫస్ట్ పాయింట్. బుచ్చిబాబు గారు ఇంత ఇది గారు, ఆయన రామ్ చరణ్ అన్న ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీకు తెలుసో లేదో ఇంకా నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ అయ్యారు. ఇప్పుడు చిన్న చిన్న హీరోలైనా ఏం చేస్తున్నారు, ఒక్క సినిమాని తీసుకుంటే 2-3 సినిమాలు లైన్లో పెడుతున్నారా లేదా? కానీ మన రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఓన్లీ పెద్ద మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా వర్క్ చేసిండు అనమాట. ఇప్పుడు ఆయనకు అంత ఛాన్స్ ఇచ్చిండు అని అంటే గట్టిగానే ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎలా చెప్తున్నాను అని అంటే, ఈ సినిమా కోసం కావాలంటే లీన్ అయ్యిండు, బక్కగా అయిపోయింది మన రామ్ చరణ్ అన్న. లైక్ గేమ్ చేంజర్ తర్వాత కొద్దిగా బాడీ ఉంది, ఆ బాడీని మొత్తాన్ని కూడా తగ్గించి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా అంటే చాలా లీన్గా మారిపోయిండు. ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బల్క్గా మారిపోయింది. ఎంత బల్క్గా మారిండంటే అంత బల్క్గా మారిండు. దీనికోసమే ఆయన స్పెషల్గా నార్త్ సైడ్ వెళ్ళి కుస్తీ ఫైట్స్ నేర్చుకోవడం. ఓన్లీ నార్త్ సైడ్ కాదు, ఇంకా వేరే వేరే దేశాల్లో కూడా ఉంటుంది కుస్తీ అనేటటువంటిది నేర్చుకోవడం, అండ్ క్రికెట్ గురించి తెలుసుకోవడం ఎంతగానంగా పెట్టిండు. అది కాక ఈ సినిమా కోసమే ఆల్మోస్ట్ మన రామ్ చరణ్ అన్న 3 years డెడికేషన్ చేసిండు. మాటలు కాదనమాట. 3 సంవత్సరాలు ఒక హీరో దేన్ని నమ్మి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిండు అనేటటువంటిది సినిమా వచ్చాక మీకైతే పెద్ద క్లారిటీ వస్తుంది. సినిమా దాకా కూడా అవసరం లేదు, ఈ 3 నిమిషాల ట్రైలర్ చూస్తేనే మీరు మ్యాక్సిమం అస్టానిష్ అయిపోయి బుచ్చిబాబుకి అయితే దండం పెడతాను అనమాట. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అప్పుడు మన సలారప్పుడు ప్రశాంత్ నీల్కి ప్రభాస్ ఫ్యాన్స్ గుడి కట్టారు కదా, ఈసారి చూసుకున్నట్లయితే బుచ్చిబాబు గారికి గుడి కడతారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వెయిటింగ్ అన్న, నేనైతే ఆగలేకపోతున్నా. ముఖ్యంగా చిరంజీవి గారు లీక్స్ ఇచ్చిన తర్వాత ఇంకా భయంకరమైనటువంటి హైప్ పెరిగింది, భయంకరమైనటువంటి వైవ్ అయితే క్రియేట్ అయింది. వీటన్నిటి కోసం కంట్రోల్ చేసుకోండి, కొద్దిగా ఓపిక పట్టండి. ఎల్లుండే ట్రైలర్ మ్యాక్సిమం 6 కల్లా రిలీజ్ చేస్తారు. వెయిటింగ్ అసలు ఇక యూట్యూబ్ రికార్డులో బదులు కొట్టడానికి. ఇంకా అన్నిటికైతే రెడీగా ఉండండి. రేపేమైనా ఇంకో అప్డేట్ వచ్చినా, ఇంకో వీడియో వచ్చినా వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఉంటాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళంతా షేర్ చేయండి. మన ద్వారా సాయి తేజ చూసుకున్నట్లయితే ఫస్ట్లో అంగా వీడియో చేసిండు, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసిండు. దాన్ని వివరిస్తూ మనోడి కొద్దిగా గడ్డి పెట్టిన వెళ్ళి తనకి ఎలా గడ్డి పెట్టాను అనేటటువంటిది చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఐ బటన్ లేదా ఇన్ స్క్రీన్లో చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.